అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. జగదీష్ రెడ్డి విసిరిండు శంపదెబ్బ సవాల్. రేషన్ కార్డులు ఇయ్యలేదని నిరూపించే దెవల్. రాజాసింగ్ గోసబెట్టినట మాధవిలతను. గోషామహల్ టికెట్ కోసం చేసింది కామెంట్లను. పాత ముచ్చట్లు తోడి పరువు తీసిన కిషోర్. వింటే కాంగ్రెస్ పార్టీలకు కోపం వస్తుంది షూర్. గురుకులాల చదువుల చక్కదనం ఇదే. హాస్టల్ పిల్లల బతుకులు దినదిన కాదే. రెండు ఊళ్ళ నడుమ సిచ్చు పెట్టిన సర్కార్. ఓ ఊరి భూమి ఇంకో ఊరికిచ్చి చేసింది బేకార్. తెలంగాణ వచ్చిన 12 ఏళ్లల్లా జనానికి రేషన్ కార్డులే ఇయ్యలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ మాత్రమే ఇచ్చింది. అంతకుముందు కొత్త రేషన్ కార్డులా పాడా. ఎవరన్నా ఇంట్లో నన్ను ఉండేనా రేషన్ కార్డులు చూద్దామన్నా కానరాకపోయేది. కేసీఆర్ సర్కారు ఒక్కటంటే ఒక్కడు కూడా ఇయ్యలేదు. అంత కాంగ్రెస్ సర్కారు పుణ్యమే అన్నట్టు చెప్పిండ్రు కదా తుంగతుర్తి సభలా. హగో దాని మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు సర్కార్ను షీరి చింతగట్టినంత పనిచేసిండు చూడుర్రి. మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఓకే, 6,47,479. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, లెక్కలు ఉన్నాయి అక్కడ. దీని మీద ఎవరైనా చర్చకు వస్తే ఇక నాకు ఉరేసుకుందాం, చెప్పు దెబ్బలు లాంటివి రావు. ఒక్క చెంపదెబ్బ చాలు. ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా. ఇక చెప్పుండ్రి, శంపదెబ్బలకు సిద్ధమవుతుందా? 1 కాదు 2 కాదు 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తే ఒక్కడు కూడా ఇయ్యలేదని అబద్ధమాడుడేంది? ఇదెక్కడి అడ్డగోలు ప్రచారం అన్నట్టు కాంగ్రెస్ సర్కార్ మీదికి ఒంటికాల మీద లేచినంత పని చేసిండు. ఉత్తగానే ఇచ్చిన వన్నుడు కాదు, దానికి ఆధారం కూడా చూపెట్టిండు. ఇక వీరు ఈ మధ్యన ఎగిరెగిరి పడుతున్న కొత్త బిచ్చగాడు వీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఏంటిది? శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనన్న, ఖమ్మం, ఎక్స్ఎంపీ, టీఆర్ఎస్ స్టేట్ లీడర్. ఓకే కదా? ఇవి మేము సృష్టించినవి, మా ఏఐతను సృష్టించినవి కావు కదా. ఇప్పటి కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ టీఆర్ఎస్ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రేషన్ కార్డులు కేసీఆర్ సర్కార్ ఇస్తున్నదో సోషల్ మీడియాలో రాసిండు. అగో అప్పటి పోస్టును చూపెడుతున్నాడు. అట్లని సీఎం రేవంత్ రెడ్డి సారు సభలో మాట్లాడిన దాన్ని మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు. అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని చెప్పడానికి, ప్రజల్లో లైవ్గా ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుకునేది. అవి మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ. ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది. దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది, నిద్రపోతున్నారు ఎదురుగుండలు అనుకున్నప్పుడు మధ్యన ఒకడు వస్తాడు. కొన్ని ప్రాంతాల్లో బుడ్రకాన్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో బాఫూన్ అంటారు, జోకర్ అంటారు. అందులో రాజు పాత్ర రాజుది ఉంటుంది, మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది, సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది, మధ్యన ఈ పాత్ర వస్తుంది. కానీ ఈయన అన్ని పాత్రలు ఈయనే వేసిపోతుంది కదా సార్. ఇక్కడికి వచ్చి రాజు పాత్ర ఈయనదే ఉంది, మంత్రి పాత్ర ఈయనదే ఉంది, బుడ్రకాన్ పాత్ర ఈయనదే ఉంది, గట్లా ఉన్నాయి ఈయన మాటలు అని చెప్తున్నారు నాకు ఫోన్ చేసి. ఏ ఊకోండి సారు, గట్లా అంటున్నారు సీఎం ని పట్టుకొని. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండు కావచ్చు. ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదన్నందుకు సీఎం ను బఫూను, బుడ్డర్ ఖాను, జోకర్ అంటారా సారు? సీఎం షోలు వినినట్టు చేసిండు కదా. పాత నల్గొండ జిల్లాల ఒక్కడే ఉన్నాడు, అట్లా ఇట్లా అన్నాడు కదా. ఆగో దాని మీద పంచనశాలానికి అంటే మాట మాట్లాడిండు. మట్టి కనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా. మళ్ళీ ఈసారికి ఒక్కడు రాడు, గుర్తుపెట్టుకో. ఒక్కడినే ఉన్నా, ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ. మళ్ళీ ఒక్కడనే ఉన్నా కావచ్చు గాని వచ్చే ఎన్నికల్లా మిమ్మల్ని ఒక్కల్ని కూడా గెలవకుండా చేస్తాడట. ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ చేస్తున్న రాజకీయం మీద మాట్లాడిండు. గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళ మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కరు ఉంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని, కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్లు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తా ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్షాని పదవి దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తొడేళ్ళక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు, నీ మంత్రులు, నీ
మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళనివ్వటం లేదు ఇవాళ నువ్వు. ఇన్నరా చంద్రబాబు రాసిన కాగితాన్ని ఇక్కడ చదువుతున్నాడట. తెలంగాణ రాష్ట్రం రాకముందు వాళ్ళ పెత్తనం ఎట్లుండనో ఇప్పుడు కూడా అట్లనే అవుతుందన్నట్టు చెప్పిండు. తుంగతుర్తికి పోయి సీఎం మంత్రులు వేసిన సింధులు చిరుబుర్రు ఆటలు ఉత్తయ అన్నట్టు బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన రేషన్ కార్డుల ముచ్చట చెప్పిండు. మరి దీంతోనైనా కాంగ్రెస్ పార్టీ నోరు మూసుకుంటారో లేకుంటే మేము ఇచ్చినయే కొత్త రేషన్ కార్డులు కడమోళ్ళు ఇచ్చినవి కావు అన్నట్టు కావు కావు మనే లొట్టి మీద కాకోలే లొల్లి పెడతారో చూడాలే. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తుంగతుర్తిలా ఏం అభివృద్ధి జరిగింది ఏం కథ? హబ్బబ్బబ్బబ్బా దగదగ మెరిసిపోతున్నది. ఓ దిక్కు మందుల సామెలు ఆరాటం, ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాటం. అన్నిటి మహిమతోని తుంగతుర్తి తేజోమయం అయిపోతున్నది. వాళ్ళ అభివృద్ధిని చూసి కర్మ పార్టీల కండ్లు ఓరుస్తలేవట. అంతగానం అభివృద్ధి చేసుకుంటా పోతున్నారట. అదే ముచ్చట్ను మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ చెప్తున్నాడు. ఈనుర్రి కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా, లేదంటే హరీష్ రావు గారి మీద నా చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరిదీయాలి. కేసీఆర్ ఏందిరా ఎవరిని ఉరిదీయాలి? నిన్ను కదరా ఉరిదీయాల్సింది. గోదావరి జలాలు వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాలో నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా, 5 సంవత్సరాలు ఇచ్చినాం కదా. మరి అంటే అంత కష్టమైన దాన్ని మేము చేసినామని నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాస్తవమే. మరి గోదావరి జలాలు తీసుకొచ్చి చాలా కష్టం. ఓటుకు నోటు కేసుకు సూట్ కేసు మోసినంత కష్టం, చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలి. అరే రే పాత ముచ్చట్లు గుర్తు చేసి గుండెల్లో గుణపాలు దించుతున్నవేందే కిషోర్ అన్న? కాంగ్రెస్ సర్కారు రాత్రి పగలు కష్టపడుకుంటా అభివృద్ధి చేస్తుంటే తుంగతుర్తి నియోజకవర్గాన్ని పైకి తీసుకొస్తుంటే అట్లంటున్నవేందే? ఈ పక్క పంట ఉంటాడు ఆయన 3 ఫీట్లు ఆయన లెసలేస మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈయన అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా గుట్టంగాడు 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు దిస్తున్నాడు. బాగానే ఉంది, మరి సరిపోతలేదా? ఇంకా కావాలనా? అరే రే అట్లా అనకే. ఇప్పటికే మీరు బీఆర్ఎస్ పార్టీలు అడిగే ప్రశ్నలకు సతమతం అవుతున్నారు. సవాళ్లు ఇసిరి సప్పుడు ఏక ఊకున్నారు. గంత కోపం చెయ్యకే వాళ్ళ మీద. ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి అందుకానే నీ కోపం. ఆ ముచ్చట పక్కకు పెడితే మొన్న రైతు రాజ్యం విషయంలో సవాల్ ఇసిరిన ముచ్చట మీద నీ అభిప్రాయం ఏంటిది మరి? మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మాట్లాడదామంటే మొన్న సవాల్ విసిరిండు. మరి రావయ్య నాయన అని చెప్పేసి కేటీఆర్ గారు వస్తే పబ్లకు రాను అని చెప్పి డైలాగ్ చెప్పికిండు. వీని జీవితం స్టార్ట్ అయింది పబ్లతో. అన్ని క్లబ్ల మెంబర్షిప్ ఉన్నది. జూబ్లీస్ క్లబ్ సంబంధించినటువంటి బతికే కదా, నీ బతికే అడిగేలు స్టార్ట్ అయింది కదా. జూబ్లీ సొసైటీలో ఆ ప్లాట్ తీసుకొని మిగతా ప్లాట్ ఉండాల్సిన బ్లాక్ మెయిల్ చేసుతూనే కదా నీ దందా స్టార్ట్ అయింది. నువ్వు క్లబ్ల గురించి పబ్ల గురించి నేను రాను క్లబ్లకు పబ్లకు అని మాట్లాడతాడు ఈయన సుద్దపూసట. అరే నిన్ను కదిలిస్తే మొత్తం చరిత్ర దవి తీస్తున్నావు కదా. అది కాదు గాని మందుల సామేలు తుంగతుర్తి డెవలప్మెంట్ కోసం మస్తు కష్టం చేస్తున్నాడట. అది నిజమంటవా? ఈయన మాట్లాడుతున్నాడు. ఈయనకి ఏం లేకుండే చాలా సంపాదించి చూద్దాం పారు చేదిస్తాడు కానీ. అరే మేమన్నాడు కాదు నాయన, నీ పక్కపండి నిలబడాడు కదా స్థానిక శాసనసభ్యుడు. మొన్న వీడియో వైరల్ అయ్యి చూసినావు కదా నువ్వే. వాణి దుకాణం వల్ల కూర్చోబెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందర కనపడ్డది కదా, మొత్తం వైరల్ అయింది కదా. వాని పక్కపండి నిలబెట్టుకొని ఈయన వీడియో వైరల్ అయింది, ఈయన వీడియో వైరల్ అయింది. ఈడు దొంగే కదా. కాబట్టి వీళ్ళిద్దరు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అది ఏమన్నా ముద్దుకుందా ముచ్చట? దయాలు వేదాలు వలించినట్టు ఉంది ముచ్చట. ఓటుకు నోటు దొంగ, వైన్ షాపులు దొంగ, ఇద్దరు పక్కపండి నిలబడి మాట్లాడుతారు. అరే రే మొత్తం బట్టలిపి బసాల నిలబెడుతున్నావు కదనే. నీ మాటలు అల్లింటే ఉల్లాకుతోని ఉరి పెట్టుకొని సచ్చేటట్టు చేస్తున్నావు కదనే కిషోర్ అన్న. గిచ్చకుంటేనే నొప్పి తలిగేటట్టు, బండగొట్టుకొని బాయిల దునికేటట్టు తిడితే ఎట్లనే అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. కిషోర్ అన్న మైకు ముంగటికి వస్తే మామూలుగా ఉండదు అన్నట్టు చేసిండు. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారో ఏమో చూడాలి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఎవలో ఎరికేనా? ఏంది ఎరకలేదా? సీఎం రేవంత్ రెడ్డి. ఆయన దగ్గరున్న విద్యాశాఖ ఎంత మంచిగా పనిచేస్తున్నదో ఎరికేనా? అబ్బో చెప్తే చక్కెర కింద పడిపోతారు, అందుకే చెప్పదలుచుకోలేదు. సర్కారు బడుల చక్కదనం, గురుకులాల పిల్లల గుండె ధైర్యం. అబ్బో చిన్నగా లేదు రేవంత్ రెడ్డి దగ్గరున్న విద్యాశాఖ పనితనం. చూడుర్రి మీరే.
ఆహా ఆహా ఎంత బాగున్నదో చూడుర్రి గురుకులాలల్ల చదివే పిల్లల పరిస్థితి. ఇగో గిదే మన సీఎం రేవంత్ రెడ్డి సారు దగ్గర ఉన్న విద్యాశాఖ చక్కదనం. బడిలో కూర్చొని పాఠాలు వినాల్సిన పిల్లలు దావకానల పడ్డరంటే ఎంత మా చక్కదనంగా ఉన్నదో అర్థమవుతున్నది కదా విద్యాశాఖ. ఎప్పుడు పానాలు పోతాయో, ఎప్పుడు అవ్వాయాలను చూడకుండా అవుతుందో అని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు పిల్లలు. ఇక ఇంతకంటే మంచి చదువులు ఎవరితోనైతుంది చెప్పుండ్రి. ఒక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తోనే సాధ్యం. దావకాన బెడ్ల మీద వండుకున్న ఈ పిల్లలకు గురుకులంలో పెట్టిన అన్నం విషమైందట. పగటీలు వండిన క్యాబేజీ కూరను రాత్రి వండే కోడి కూరలు కలిపిండట. అంతేకాదు బొబ్బెర్లు ఉడికించి గుడాలు పెట్టాల్సింది వేయించి పెట్టిండట. దాంతోని కొందరికి రాత్రి కడుపు నొప్పి వచ్చిందట. ఇంత చేసినాకైనా పొద్దుగాల పులిహోర మంచిగా పెట్టాలి కదా, కానీ ఉడకని పులిహోర పెట్టే వరకు ఫుడ్ పాయిజన్ అయిందట పిల్లలకు. కడుపు నొప్పులు, కక్కుడు, వకారం వచ్చుడు, ఫ్రీ మోషన్స్ అవుడు అయిందట. ఒక్కలకు ఇద్దరికైతే ఏం కాకపోను గాని 52 మందికి అట్లనే అయిందట. ఇంకే ఉన్నది మన సక్కనైన రేవంత్ రెడ్డి సారు విద్యాశాఖ పనితనానికి. ఇగో గిట్ల దావకానల పడ్డరు పిల్లలంతా. ఎంత మంచిగా చూసుకుంటే ఇట్లా కావాలి ఏం కథ. అందుకే పిల్లల కండల నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అవును, అది ఏడుపు కాదు, ఒకళ్ళ మీద ఒకరు పడి ఏడ్చుకుంటా సంతోషపడుతున్నారు. రేవంత్ రెడ్డి సారు పాలిస్తున్న విద్యాశాఖ ఈ తీరుగా విజయవంతం అవుతున్నది. కేసీఆర్ సారు కాలంలో పిల్లలను ఇంత మంచిగా చూసుకున్నారా ఎవరన్నా? అందుకే రేవంత్ రెడ్డి సారు యమ్మ గొప్పోడు అంటున్నారట ఈ పిల్లల అయ్యవ్వలు. జుట్లు ముడేసేటోడు, తోకలు ముడేసేటోడు అంటే ఏరికేనా మీకు? అంటే ఏంటిదంటే కలిసిమెలిసి ఉన్న ఇద్దరు నడుమ పంచాది పుట్టించి వాళ్ళు కొట్టుకునేటట్టు చేసేటోళ్ళని వెనకటోళ్ళు అంటుంటారు. అంటే మంచిగున్నోళ్ళ నడుమ మంటలు పెడతారు, తన్నుకొని సంపుకునే కాడికి తెస్తారు. హగో అదే చేస్తున్నదట రేవంత్ రెడ్డి సర్కారు. ఈ ముచ్చట నేను అంటున్నది కాదు కానీ ఇగో ఈ గోండి బిడ్డలు చెప్తున్నారు. ఈ నుర్రి మీరే ప్రాణం పోయిన భూమిని జుట్లు ముడేసే పని కాకుంటే ఏంటిది ఇది చెప్పుండ్రి. ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న వీళ్ళ భూమిని వేరే ఊరోళ్లకు పట్టా చేసిండట. అంటే ఏందన్నట్టు మీరు కొట్టుకొని సాగుండ్రి, మేము తమాషా చూస్తామన్నట్టే కదా. నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ శివార్లో ఉన్న గోండుగూడ అనే ఊర్లే మైసంపేట ఊరోళ్లకు పునరావాస పథకం కింద పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేసిండట ఫారెస్ట్ ఆఫీసర్లు. అందుకే పోలీసు బందోబస్తును తీసుకొని భూముల కాడికి చేరిండ్రు ఫారెస్ట్ వాళ్ళు. అగో అటు పక్క బుల్డోజర్లు కూడా ఉన్నాయంటే చూడుండ్రి ఎంత పకడ్బందీ ప్లాన్ చేసిండ్రో. ఈ ముచ్చట ఎరికైన గోండుగూడ జనం ఊకుంటారా? చల్, మా భూములు మాకే ఉండాలి. తాతల తండ్రుల నుంచి సాగు చేసుకుంటున్న భూములు ఏరే ఎవలకో ఇస్తే మేమెందుకు ఊకుంటాం అన్నట్టు తల్లి వచ్చిండ్రు. ఇటు దిక్కు భూమి మీద ఆశ ఉన్నోళ్ళు, అటు పక్క భూమి పోతున్నదని బాధ ఉన్నోళ్ళు. రెండు ఊరోళ్ళు తన్నుకోవాలనే కదా ఇట్లా చేసింది. అందుకే కావచ్చు పోలీసులు కూడా వచ్చింది. కానీ గోండుగూడ జనం పట్టిన పట్టు ఇడవ అంటున్నారు. మా ప్రాణం పోయినా మంచిదే గాని ఇన్ని రోజులు సాగు చేసిన భూములు ఈడ్చేదేలే అంటున్నారు. ఆడోళ్ళు, మొగోళ్ళు, పిల్ల జల్ల అంతా అడ్డం తిరిగిండ్రు. ఏదో చేద్దాం అనుకుంటే పోయిన పోలీసులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయలేక దిక్కులు చూసిండట. చూడుర్రి ఎసొంటి పరిపాలన నడుస్తున్నదో తెలంగాణలా. బుల్డోజర్లు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల పట్టణాలకు ఇప్పుడు అడవులలో కూడా పోతున్నాయంటే దీన్ని బుల్డోజర్ పాలన అనుకుంటే ఇంకేం పాలన అంటారు అని అంటున్నారు కొందరు మేధావులు. మీకో దండం, మీ పార్టీకో దండం అని బీజేపీ పార్టీకి బాయ్ బాయ్ చెప్పిండు కదా రాజా సింగ్ సారు. అధ్యక్ష పదవి ఇవ్వకుంటే పనికిరాని పార్టీ అన్నట్టు మాట్లాడతావా అని బీజేపీ పార్టీ కూడా తను ఇచ్చిన రాజీనామాను ఓకే చేసింది. ఇక స్పీకర్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేసుడు ఒక్కటే మిగిలిన్నది. దాదాపు గోషామహల్ ఎమ్మెల్యే సీటు ఖాళీ అవుడు ఖాయం అన్నట్టే ఉన్నది. అందుకే అందరిప్పుడు గోషామహల్ సీటు దిక్కే చూస్తున్నారు.
దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాలి అన్నట్టు, గాలి వచ్చినప్పుడే తూర్లాల పట్టాలి అన్నట్టు, గోషామహల్ సీటు ఖాళీ అయితే నాదే ఆ సీటు అన్నట్టు కర్చీఫ్లు వేసే ఉపాయం చేస్తున్నారు కొంతమంది బీజేపీ లీడర్లు. దాంట్లో నేనే ఫస్ట్ అన్నట్టు హాట్ కామెంట్లు చేస్తున్నది హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మాధవిలత. ఇన్ని రోజులు పతంగి గుర్తు పంతం వార్తా అన్నట్టు పతంగి దారాలు గుంజి దెంపిన మాధవిలత ఇప్పుడు రాజాసింగ్ మాట్లాడిన రాంగు మాటలు ముందటేసుకున్నది. ఓల్డ్ సిటీలా ఎంపీగా పార్టీ టికెట్ తనకిస్తే అభ్యర్థిగా మొగోళ్ళు దొరకలేదా అని రాజాసింగ్ అవహేళన చేసిండట. అంతేకాదు అట్లా తిట్టుడే హిందుత్వం అవుతుందా? రాజాసింగ్ కు హిందూ మతం మీదున్న ప్రేమను ప్రశ్నించింది. గోషామహల్లా రాజాసింగ్ కున్న పతియార కంటే తనకే ఎక్కువ ఉన్నదని కూడా చెప్పింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో రాజాసింగ్ కు పడ్డ ఓట్ల కంటే ఎంపీ ఎన్నికల్లో తనకు పడ్డ ఓట్లే ఎక్కువట. పాపమని పాముని తీసుకొచ్చి పాలు పోస్తే కాటేసి పానాలు తీసినట్టు కార్పొరేటర్ ను తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తే పార్టీనే తిట్టిండు అని రాజాసింగ్ మీద పొట్టు కామెంట్లు పెడుతున్నది. మరి ఇన్ని రోజులు ఎందుకు ఉన్నది? పార్టీ క్రమశిక్షణల భాగంగా కాముకున్నదా, లేకుంటే రాజాసింగ్ మీద రాంగ్ కామెంట్లు చేస్తే రేపు గోషామహల్ టికెట్ తనకే ఇస్తారనుకుంటున్నదా? అంటే అవకాశం కోసం ఇన్ని రోజులు మంచోడైన రాజాసింగ్ ఇప్పుడే షెడ్డోడైతాడా ఏంది? మాధవిలత ఎమ్మెల్యే సీటు కోసం ఇంతగానం దిగజారాలనా అని అంటున్నారట. రాజాసింగ్ అంటే ఇష్టమున్న గోషామహల్ పబ్లిక్. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.